నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్ యాస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఎవరి పేరైనా కూడా వైఏ సిరీస్‌తో పేరు ఎండ్ కాకూడదండి. వైఏ సిరీస్‌తో ఉదాహరణకి భవ్య, కావ్య, నవ్య ఇట్లా కొన్ని కొన్ని పేర్లు వైఏ సిరీస్‌తో పేర్లు ఎండ్ కాకూడదండి. దానివల్ల సౌందర్య వైఏ సిరీస్, అభయ, నిర్భయ ఇట్లా వైఏ సిరీస్‌తో ఎండ్ అవ్వడం వల్ల నెగెటివ్ అనేది కూడా ఉంటుందండి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి. ఈరోజు నేను కాశీ మహానగరానికి వచ్చానండి. మణికర్ణిక ఘాటు ప్రాంగణంలో నేను చెప్తున్నాను. మీరేం టెన్షన్ పడొద్దండి. మీకు ఇప్పుడు ఉద్యోగం దొరకట్లేదనుకోండి. ఆ ఉద్యోగం ఎందుకు రావట్లేదని మీరు మీ యొక్క జన్మ కుండలిలో ఉన్నటువంటి స్థానాలను పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా గురువు ఏ స్థానంలో ఉన్నాడు, శని ఏ స్థానంలో ఉన్నాడు, మీ హస్తరేఖలు ఏం చూపెడుతున్నాయి, మీ బర్త్ నంబర్, డెస్టినీ నంబర్ ఏం చూపెడుతున్నాయి, మీ పేరు ఎంత ఫ్రీక్వెన్సీలో, ఎంత డిగ్రీస్‌లో ఉన్నాయి. మీ ఫ్రీక్వెన్సీ అని కూడా ఆ యూనివర్స్‌ని అసలు ఫ్రీక్వెన్సీ కరెక్ట్‌గా కలుస్తుందా లేదా? మెయిన్‌గా మన పేరేనండి మనకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి గొప్ప. నేను ఆస్ట్రాలజీ కూడా చూస్తాను. న్యూమరాలజీతో పాటు ఆస్ట్రాలజీ అంటే 9 గ్రహాలు ఏ విధంగా ఉంటాయో మనకు 9 నంబర్స్ కూడా అదేవిధంగా మెర్జ్ చేసి చూడాలి. సో ఇవన్నీ తెలుసుకొని ఒక్కసారి కనుక మీ ఫ్రీక్వెన్సీని పెంచుకోగలిగితే, ఒక ఇనుప ముక్కను అయస్కాంతం ఎలా ఆకర్షిస్తుంది దాని ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దాన్ని చూడగలుగుతారా మీరు? ఒక ఒక మొబైల్ నంబర్ నుండి ఒక సిమ్ కార్డ్ ఇస్తే ఎక్కడో ఉండేటువంటి శాటిలైట్ నుండి కిరణాలను ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకుంటుంది. అంటే ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకు సరైన ఫలితాలు మనం అందుతుంది. ఇప్పుడు రెడ్ ఎఫ్ఎం 93.5 ఉందంట. ఫ్రీక్వెన్సీ ఆ 5 తీసేసామనుకోండి, 4 పెట్టామనుకోండి, నాయిస్ వస్తుంది. అదేవిధంగా మన పేరు ఆ యూనివర్స్‌కి కరెక్ట్‌గా మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యే విధంగా ఫ్రీక్వెన్సీ కనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా బాగుంటుందండి. అందుకే మీరు వైఏ సిరీస్‌తో పేరు ఎండ్ అయితే ఒక్కసారి మీ పేరుని డిగ్రీస్ ఫ్రీక్వెన్సీ పెంచుకోండి. ప్రత్యేకించి చెప్తున్నాను. మనం వైఏ సిరీస్‌తో గనక పేరు ఎండ్ అయితే మన కాలిలో ముల్లు గుచ్చుకున్నట్టే. ఆ ముల్లుని ఎప్పుడైతే తీసి మనం ముందుకు నడుస్తామో అప్పుడే మన జీవనం చక్కబడుతుందండి. దాన్ని అలాగా పెట్టుకొని ముందుకు నడిస్తే చాలా వరకు మీకే ఇబ్బందులు ఏర్పడతాయి. నేను ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదండి, మీకు మంచి జరగాలి అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. నాలో ఎలాంటి స్వార్థం, ఎలాంటి దురుద్దేశం కూడా ఉండదండి. మంచి జరిగితే మీ ద్వారా ఇంకో 10 మంది నా దగ్గరికి వచ్చి కరెక్షన్ చేసుకోగలుగుతారు. ఫస్టు నేనేంటో మీకు నిరూపిస్తాను. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరిచేస్తాను. వీలైతే ఒకసారి మన ఆఫీస్ నంబర్‌లకు కాల్ చేయండి. అపాయింట్మెంట్స్ దొరకట్లేదు, చాలా లాంగ్‌లో ఉన్నాయి, మాకు ఇమ్మీడియేట్‌గా కావాలని మాత్రం అనుకోవద్దండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మీ పేరు అనేది కూడా నేను సరి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఆఫీస్ నంబర్‌లకు కాల్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర.